హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరొక స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు తీసుకొచ్చాను. ప్రీవియస్గా స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు 6 ఛానల్ ఒకటి చెక్ చేసాం, టెస్టింగ్ చేసాం. నెక్స్ట్ 8 ఛానల్ చేసాం. ఇది వచ్చేసి స్టీరియో అనమాట. ఓకే, ఇది దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్పీకర్ ప్రొటెక్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కనెక్షన్స్ ఎలా ఇచ్చాము, అసలు ఫస్ట్ ఈ బాక్స్ గురించి, బాక్స్ ఏంటి అని కామెంట్ పెట్టారు ఒకరు. ఫ్రంట్ చూస్తే ఎలా ఉంటుందండి, చూడండి. ఆన్ ఆఫ్ స్విచ్, ఒకటి ఇండికేటర్ ఉంటుంది. ఇందులో ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసాం మనము. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా చూడండి, ఏసీ డీసీ 24024 ఏసీ ఇచ్చాము, పక్కన డీసీ ఇచ్చాము. ఇక్కడ 12012 ఏసీ ఉంటుంది, డీసీ ఉంటుందండి. ఇది వచ్చేసి నా టెస్టింగ్ పర్పస్ ఇది నేను తయారు చేసుకున్నానండి. ఒక పవర్ కార్డు కనెక్ట్ చేసుకొని దీని ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ కంట్రోల్లో ఉంటుంది. సో దీని గురించి ఇదనమాట. ఈ బాక్స్ గురించి కొంతమంది కామెంట్ ఒకటైతే పెట్టారు, ఆ డబ్బా ఏంటి అని. వాళ్ళకి ఇది ఓకే. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి కనెక్షన్స్ వచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సప్లై వచ్చేసి ఇక్కడ ఏసీ ఇస్తాం. ఓకే, ఏసీ ఇక్కడ చూడండి, ఏసీ బ్లాక్ గ్రౌండ్ అండి. ఇది 012. ఓకే, ఇందులో చిన్న బ్రిడ్జి రెక్టిఫైర్ ఉంటుంది. ఈ బ్రిడ్జి రెక్టిఫైర్ ద్వారా మనకు ఏసీ వచ్చేసి డీసీ అయ్యి సప్లై అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి 012. ఓకే, ఇలా పక్కకి పెట్టేసుకుందాం. 012. ఓకే, సారీ 012. ఇది వచ్చేసి ఏంటి, ఇది వచ్చేసి గ్రౌండ్ 24 ఏసీ గ్రౌండ్ అనమాట. మనం ఇది వచ్చేసి 24 వోల్ట్ సప్లై అనమాట. 24 వోల్ట్ మనకు ట్రాన్సిస్టర్ బోర్డు ఏదన్నా షార్ట్ అయినప్పుడు 24 వోల్ట్ రిలీజ్ అవుతుంది కదా, దానికోసం టెస్టింగ్ పర్పస్ ఇలా తీసుకున్నాను. ఇది థర్మో స్విచ్, దీన్ని థెర్మిస్టర్ కూడా అంటారు. ఇది వచ్చేసి ఎన్సీ అనమాట, నార్మల్లీ కనెక్టెడ్. ఓకే, ఇది నార్మల్లీ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే హీట్ జనరేట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎన్ఓ, దాన్ని ఎన్ఓ అని కూడా అంటారు, నార్మల్లీ ఓపెన్ అని కూడా అంటారు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందని ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసిన తర్వాత చూడండి, డిలే అనమాట. ఇది డిలే ఉంటుంది. ఓకే, సో స్టీరియో 2 రిలేలు ఆన్ అయ్యాయి అనమాట. ఓకే, సపోజ్ ఒక బోర్డు ఫెయిల్ అయిపోయి ఎప్పుడన్నా, సపోజ్ ఫస్ట్ లెఫ్ట్ అనుకుందాం, లెఫ్ట్ సప్లై వచ్చింది అనుకుందాం, వోల్టేజ్ చూడండి, ఆటోమేటిక్ కట్ అవుతుంది అనమాట. డిలే ఆటోమేటిక్గా కట్ అయిపోయింది. మళ్ళీ సమ్ డిలే తీసుకొని ఆన్ అవుతుంది. ఓకే, రైట్ ఛానల్ ఓన్లీ సపరేట్ అనమాట, ఏ ఛానల్కి ఆ ఛానల్. ఇంతకుముందు అన్ని ఛానళ్ళు ఒకటేసారి ప్రొటెక్ట్లోకి వెళ్ళిపోయాయి, కానీ ఇప్పుడు స్టీరియో ఏ ఛానల్కి ఆ ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ థెర్మిస్టర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 90 సెంటీగ్రేడ్ వరకు ఇది అవుతుంది అనమాట. 90 సెంటీగ్రేడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. నార్మల్లీ కనెక్టెడ్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఐరన్ పెట్టేసి దీని టెంపరేచర్ని ఎక్కువ చేద్దాం అనమాట. 90. చూసారా, ఇప్పుడు చూశారు కదండి, ఆన్ అయిపోయింది. అంటే ఎల్లో వెలుగుతుంది, ఎల్లో ఎల్ఈడి వెలుగుతుంది, ప్రొటెక్ట్లో వెలిగింది. ఇప్పుడు ఇది టెంపరేచర్ డౌన్ అయ్యే కొద్దీ ఇలా చూడ ప్రొటెక్ట్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్రొటెక్ట్లోకి వెళ్ళి టెంపరేచరు
ఇంకా తగ్గలేదు. ప్రొటెక్ట్లోనే అలాగే ఉంటుంది. ఇప్పుడు తగ్గింది. సో ఇది కనెక్ట్ అయిపోయింది, నార్మల్గా కనెక్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రొటెక్ట్లో నుంచి నార్మల్కి వచ్చేసింది. ఓకే, అంటే టెంపరేచర్ ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ అయిందనుకోండి, బోర్డుకి ఇది కనెక్ట్ చేసి ఉంటాం హీట్ సింక్కి. ఎప్పుడైతే హీట్ ఎక్కువైందో అంటే ఇందులో 90 సెంటీగ్రేడ్ వరకు మనం ఇచ్చేసాం. మీరు యూజ్ చేసుకునే ఈ థెర్మిస్టర్ని బట్టి ఇది వర్క్ అవుతుందన్నమాట. అది మీరు చూసుకొని ఎంత టెంపరేచర్కి ఇచ్చేసుకోవాలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ నార్మల్ చూడండి, ఇలా పట్టి అలాగే ఉందనుకోండి. ఇది చూడండి, దీనికి సప్లై అలాగే వస్తుంది కాబట్టి అది ఆన్ అవ్వట్లేదు. తీసామనుకోండి, ఆన్ అవుతుంది. ఎప్పుడైతే సప్లై అలాగే వస్తూ ఉంటుందో అలాగే ప్రొటెక్ట్లోనే ఉంటుంది. ఎప్పుడు మనం కరెక్ట్ చేసామో, బోర్డుని కరెక్ట్ చేస్తే అది అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఓకే, దీనికి ఇది ఒకటి ఉంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఓసిపి అని ఇది ఉంటుందన్నమాట, కనెక్షన్. దీని గురించి ఒక వీడియోలో మనం స్పెషల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీంట్లో ఉండే ఫీచర్స్ అదే అనమాట. ఇంకొకటి వచ్చేసి ఈ రిలే వాడటానికి కారణం హెవీ అనమాట. హెవీ రిలే 30 ఆంపియర్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, హెవీ రిలే కాబట్టి మనం ఒక మినిమం 500 వాట్ అలా ఇంకా అంతవరకు మనం దీంట్లో సపోర్ట్ చేసే విధంగా ఇది రిలే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.